ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే ఆలోచన వేరు, వీళ్ళు అర్థం చేసుకునే ఆలోచన వేరు. ఆయన జనరలైజ్ చేసి మాట్లాడిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనరలైజ్ చేసి మాట్లాడిండు. దాన్ని వీళ్ళు ఏం చేసిర్రు, ఇది ఏదో వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుందేమని వాళ్ళు డైవర్షన్ చేయడానికి బీజేపీ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి వీలైనంత వరకు ఏ రాజకీయ పార్టీ అయినా ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడితే దాన్ని ఎట్లా వక్రీకరించాలి, రాజకీయంగా ఎట్లా వాళ్ళని ఇరికాటంలో పెట్టాలని ఏ అపోజిషన్ పార్టీ అయినా చూస్తుంది. బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ఆలోచన పాజిటివ్ లైన్లో మాట్లాడిండు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు దాన్ని నెగిటివ్గా తీసుకొని దాన్ని వాళ్ళ అవసరానికి వాళ్ళు వాడుతున్నారు అని నాకు అనిపిస్తున్నది. కాబట్టి నేను ఇంత వివరాన్ని ఎందుకు ఇచ్చినా అంటే, వాస్తవానికి కూడా ఆయన స్పెసిఫిక్గా కోడ్ చేసిండు బండి సంజయ్ గారు. రాహుల్ గాంధీ గారిది ఏ కులము అని వారు కోడ్ చేసిండు. రాహుల్ గాంధీ గారు బ్రాహ్మణులు అని. బ్రాహ్మణులు అంటే మన హిందువులే కదా, మీకేమైనా డౌట్ ఉందా? అట్లేమన్నా లేదు కదా. బ్రాహ్మణులు అంటే హిందువులు. ఈయన రాహుల్ గాంధీ గారు బ్రాహ్మణులు. మరి వీళ్ళ నాయన రాజీవ్ గాంధీ గారు అంటే వాళ్ళ కుటుంబం అంతా బ్రాహ్మణులే కదా. ఇంకా బ్రాహ్మణులు, హిందువులు అనేది నేను వారికి చాలా స్పష్టంగా చేసిన. కాబట్టి ఇంకో మాట ఏం చెప్తున్నారంటే, రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము ఎప్పుడు కూడా వాళ్ళు క్యాస్ట్ని క్లెయిమ్ చేయలేదు, వాళ్ళు చేయరు. వాళ్ళు క్యాస్ట్ని ఎప్పుడు క్లెయిమ్ చేయలేదు, వాళ్ళకు అవసరం కూడా లేదు. వాళ్లకు దేశ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితుల మీద వాళ్ళ పరిపాలన, వాళ్ళ ప్రజల కోసమే ఆ కుటుంబం అనేదే మనం ఇంత పెద్ద ఈ 76, 77, 77 సంవత్సరంలో మనం సుదీర్ఘంగా మన చరిత్ర కానీ మనం చూసిన కాడికి మన కళ్ళ ముందే కదా. ఆ రోజు ఇందిరాగాంధీ గారిని చంపింది కూడా మన మనం చిన్నపిల్లలం ఉన్నప్పుడే మనం చూసినాము. రాజీవ్ గాంధీ గారిని చంపినప్పుడు మనం చూసినాము. ఈ చరిత్ర ఆ కుటుంబానికే ఉంది కదా. దేశ ప్రజలు, పరిపాలన, ఆత్మ బలిదానాలు, ఈ చరిత్ర వరకు ఉంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి కుటుంబానికే ఉంది కదా. పోనీ ఈ చరిత్ర బండి సంజయ్ గారు ఏమైనా చెప్పగలుగుతారా? అందుకే మీరు మళ్ళీ మీరు పుస్తకాలు చదువుకోండి, హిస్టరీ చదవండి. బండి సంజయ్ గారు మీరు మళ్ళీ ఒకసారి ఇది మాట్లాడినా దానికి మీకు మాట విలువ ఉండదు. మళ్ళీ మీరు రాహుల్ గాంధీ గారి కులం ఏంది, ఆయన మతం ఏందని